1996లో మేము మరలా స్వామి దగ్గరికి వెళదామని స్కూటర్ల మీద బయలుదేరాం. ఈసారి చాలామంది 100 మంది పైన బయలుదేరారు మాతో. తీరామోసి సగం దూరం వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే స్వామి పుట్టపర్తిలో లేరు. అంటే మార్చి నెల 1996 బెంగళూరులో ఉన్నారని తెలిసింది. సరే బెంగళూరు బయలుదేరాం. బెంగళూరు వెళ్తుండగా 3 రోజులు కంటిన్యూగా జర్నీ చేసాం 100 మంది. అప్పుడు కూడా ఒక వ్యాన్ ఏర్పాటు చేసి అనేక రకాలైన బీద ప్రజలకు పంచేందుకు బట్టలు, చీరలు, చాక్లెట్స్, పిల్లలకి రెడీమేడ్ డ్రెస్సులు తీసుకెళ్ళడం, మధ్య మధ్య గ్రామాలు ఆగడం, స్వామి విషయాలు చెప్పడం, స్వామి తాలూకా పాంప్లెట్స్ పంచిపెట్టడం అన్నీ చేసి ఒక వ్యాన్ అందంగా అలంకరించి స్వామి చేసే కార్యక్రమాలు కూడా దాని నిండా డెకరేట్ చేసాం. ప్రతి గ్రామంలో కూడా స్వామికి హారతిస్తూ ఉంటాం. ఇంకా స్వామి దగ్గరికి వచ్చేస్తున్నాం అనగా అక్కడ కోలార్ గనులని మీ అందరికీ తెలుసు, బంగారు గనులు ఉంటాయి. అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఉదయం 6 గంటల ఆ ప్రాంతంలో స్కూటర్ మీద నేను ఇంకొక ఆయన వెంకటరంగ గారు వెనకాల కూర్చున్నారు. మేము వస్తున్నప్పుడు ఏమైందో ఒక సెకండ్లో టక్కని నా స్కూటర్ వెళ్ళి గోతులో పడిపోయింది. నేను గోతులో పడిపోయాను, ఆయన పక్కన పడ్డాడు. ఆయనకి ఏమి చిన్న దెబ్బ తగలేదు. నాకు కూడా స్వామి అనుగ్రహం వల్ల పెద్దగా దెబ్బలు ఏమి తగలేదు, చిన్న చిన్నవి. కానీ ఇక్కడ మట్టుకు తొడ దగ్గర మట్టుకు కాలు పైన, మోకాలు పైన ఒక 3 అంగుళాల పొడవు, ఒక 1/2 ఇంచు ఒక పెద్ద కటింగ్ అయిపోయింది. తక్కిందని మా మాదిరిగా ఉంది. మా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉండిపోయారు. సరే ఇదంతా తర్వాత చూద్దాంలే, ముందు మన స్వామి దగ్గరికి వెళ్ళాలని అదేదో ఇమీడియట్గా మళ్ళీ అందరం కలిసి బయలుదేరి పుట్టపర్తి వచ్చాం. బెంగళూరు వచ్చాం. బెంగళూరులో వ్యాన్ ప్రతి చోట హారతి ఇవ్వడం అలవాటు. ఆ స్వామి ఫోటోకి హారతి ఇస్తున్నప్పుడు మా దగ్గరికి డాక్టర్ పద్మనాభం గారని వచ్చారు. చాలామందికి తెలుసు ఆయన. బెంగళూరులో స్వామికి ఎప్పుడు సన్నిహితంగా ఉండి ఆయన వెనకాతలు తిరుగుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన బయటని హారతి ఇచ్చినప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చారు. మీరు విజయవాడ నుంచి స్కూటర్ల మీద వచ్చారా అన్నాడు. అవును సార్ అన్న. అయితే ఇందాక స్కూటర్ మీద పడిపోయారు ఎవరు అని అడిగాడు నన్ను. నేను వెంటనే సమాధానం చెప్పాను, సార్ నేనే పడిపోయాను, కానీ మీకు ఎలా తెలిసింది, ఇప్పుడే కదా వచ్చాను. నేను మళ్ళీ తిరిగి నేను ప్రశ్న వేస్తే ఆయన చిరునవ్వు నవ్వి, ఒక 2 అవర్స్ క్రితం స్వామి నేను కారులో వెళ్తున్నాము. అప్పుడు స్వామి అన్నారు, విజయవాడ నుంచి స్కూటర్ల మీద వస్తున్నారు, భాస్కర్ అన్నాడు స్కూటర్ మీద పడ్డాడు, వాడిని నేను సేవ్ చేశాను అని స్వామి చెప్పారు. అందుకు నేను వచ్చి ఇక్కడ మీకు చెప్తున్నాను అని అన్నాడు. ఓహో, స్వామి దయ వల్లనే మనం బ్రతికి పట్టగలిగామని అనిపించింది. సరే స్వామికి ధన్యవాదాలు పెట్టేసాం, వెళ్ళిపోయాం.